అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. అమర్ రాజా కంపెనీకి నారా లోకేష్ గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్తోందని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే అమర్ రాజా బ్యాటరీస్ యజమాని అయినటువంటి గల్లా జయదేవ్ గారు ఆనాడు గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడం జరిగింది. మరి ఆయన మీద ఏ విధంగా వేధింపులు, దాడులు, భౌతిక దాడులు, మానసిక దాడులు, విమర్శాస్త్రాలు ఆయనపై చేయనటువంటి ప్రయత్నం చేయలేదు ఆనాడు ఉన్నటువంటి జగన్ గారి ప్రభుత్వం. మరి ఈరోజు చాలామంది ఆరోపణ చేస్తూ ఉన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ యొక్క యాన్యువల్ టర్నోవరు 2023-24, ఈ 2024-25, 2025-26 సంవత్సరాల వారీగా అకాడమిక్ ఇయర్గా మనం తీసుకున్నట్లయితే 11,000 కోట్ల రూపాయల నుంచి ఈరోజు 13,000 కోట్ల రూపాయల పైమాట యాన్యువల్ టర్నోవరు ఆ కంపెనీ నమోదు చేస్తూ ఉంది. మరి ఆ కంపెనీ కట్టేటువంటి జిఎస్టీ ట్యాక్స్తో ఒక నెల పెన్షన్లు ఇవ్వచ్చు అనేది గతంలో ఒక రాజకీయ నాయకుడు కూడా అంటే మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, కమ్మ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మరి గుంటూరు పార్లమెంటు సభ్యుడు, బలమైన సభ్యుడు కాబట్టి ఆనాడు ఈ కంపెనీని అంటే కమిషన్ల అడగడం ద్వారా ఆనాడు ఇది ఇవ్వనందుకు ఆ కంపెనీపై వేధింపులు పెట్టేసి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కమిషన్ అడిగితే ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి రీజన్ ఏం చెప్పారు ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము? ఈ కంపెనీ వల్ల కాలుష్యం ఎక్కువ అవుతా ఉంది అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కంప్లైంట్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఒకసారి అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ గురించి పక్కన పెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భారతీ సిమెంట్స్ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉంది. మరి ఆ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ వల్ల, ఆ కంపెనీ వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఎంత మేర ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక్కసారి ఇదే ఎవరైతే విమర్శ చేస్తున్నారో ఒకసారి అక్కడికి వెళ్ళి చూడాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నిజంగా గాలి, దుమ్ము, పొల్యూషన్, నాయిస్ పొల్యూషను, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాల్లో రైతులు ఏ మేర ఇబ్బంది పడుతున్నారనేది ఒకసారి వెళ్ళి చూడండి. మరి ఆనాడు అధికారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారాలను ఉపయోగించుకొని మరి ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా నోటీసులు పంపించి ఆనాడు జయదేవ్ గారు గౌరవ హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టు న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. మరి ఇంత వేధింపులు తాళలేక చివరికి గల్లా జయదేవ్ గారు మరి ఆంధ్రప్రదేశ్ను వీడి తమిళనాడు రాష్ట్రం సైతం కూడా రెడ్ కార్పెట్ పరిస్తే లేదు, ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో తెలుగు రాష్ట్రంలోకి వెళ్ళాలి, మా తెలుగు వాళ్ళకి నేను న్యాయం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈరోజు ఇక్కడ 10,000 కోట్ల రూపాయల పైమాట పెట్టుబడులతో తెలంగాణ యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితికి అమర్ రాజా కంపెనీ వచ్చింది. మరి ఈరోజు నారా లోకేష్ గారు దాదాపు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 918 పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయనేది అధికారంగా అంటే ప్రభుత్వ గణాంకాల ప్రకారం నేను చెప్తున్నటువంటి మాట. మరి ఆ 918 పరిశ్రమలలో పెద్ద కంపెనీ ఏదైనా ఉంది అంటే అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి బ్రాంచెస్ ఉన్నాయి, ఫ్రాంచైజీస్ ఉన్నాయి, పెట్టుబడులు పెట్టున్నారు. దాదాపు కొన్ని పదుల సంఖ్యల దేశాల్లో ఈ కంపెనీ నడుస్తూ ఉంది. మరి ఇటువంటి కంపెనీ మన రాష్ట్రానికి ఇంత జిఎస్టీ కడతా ఉంటే ఎస్జిఎస్టీ, మరి ఎంత తలమానికమైనటువంటి ఈ కంపెనీని మనం కాపాడుకోవాల్సింది పోయి కేవలం కులము, అధికారము ఉన్నటువంటి దుర్వినియోగం చేసి ఈరోజు ఆ కంపెనీని వేధించి మన రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు, అతి ముఖ్యంగా రాయలసీమ యువతకు అన్యాయం చేశారా లేదా? మరి ఇప్పుడు సీమాంధ్ర మేధావులు ఎక్కడికి పోయారో అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మరి ఆనాడు ప్రతి ఒక్కరూ మాట్లాడేటువంటి వ్యక్తులు ఈరోజు రాయలసీమ నుంచి అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ వెళ్ళిపోతే ఏ ఒక్క మేధావి కూడా ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మరి ఎంతమంది పొట్టను కొట్టారు సీమాంధ్ర, మరి సీమాంధ్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము నిరుద్యోగ పక్షపాతి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సదుద్దేశము, సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లయితే మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారు? నిజంగా ఈ దేశంలో పొల్యూషన్ కేవలం అమర్ రాజా బ్యాటరీస్తోనే వస్తూ ఉందా? మరి థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏంటి, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఏంటి, మైనింగ్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల పొల్యూషన్ ఉంది. ఒక్కో కంపెనీకి ఒక రకమైనటువంటి పొల్యూషన్, సిమెంట్ ఫ్యాక్టరీస్కి గాలితో కూడినటువంటి పొల్యూషన్ ఉంటుంది. మరి బ్యాటరీకి సంబంధించి లెడ్ అంటే సీసంకు సంబంధించి పొల్యూషన్ ఉంటుంది. మరి అలా అనుకుంటూ పోతే ఈరోజు తమిళనాడు రాష్ట్రం నుంచి సగానికి పైగా కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు దారి మళ్లించాలి. ఇప్పటి వరకు ఏ ఒక్క కంపెనీ అయినా తమిళనాడు నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయి? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకుంటాయి, వాదోపవాదనలు చేసుకుంటాయి. కానీ ఆ రాష్ట్రం యొక్క ప్రగతి దృష్ట్యా
చివరికి రెండు పార్టీలు ఏకమయ్యి ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడుకుంటాయి. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయా అంటే ఎక్కడా కనబడటం లేదని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సీమాంధ్ర మేధావులు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ వెళ్ళిపోవడం ద్వారా అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా చాలామంది చేసినటువంటి తప్పుకు క్షమాపణ చెప్తూ ఖచ్చితంగా అమర్ రాజ్ బ్యాటరీస్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం కూడా ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు ఏకంగా క్షమాపణలు చెప్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దేశంలో ఒక కంపెనీకి ఒక రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పడం ఇదే మొదటిసారి అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు, దయనీయమైనటువంటి పరిస్థితులు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరావృతం కాకోకుండా ప్రతి ఒక్కరూ పాటు పడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అమర్ రాజా కంపెనీ యజమాని అయినటువంటి గల్లా జయదేవ్ గారికి మేము కూడా రాయలసీమ యువత నుంచి కోరుకుంటా ఉన్నాం, మీరు మరలా తిరిగి రాండి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్పేసి, మీకు జరిగినటువంటి అవమానానికి, అన్యాయానికి మేము కూడా రాయలసీమ యువత తరపున క్షమాపణ చెప్పుకుంటున్నాం. అందరికీ నమస్కారం.